ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశంలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలన్నీ మారిపోతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అమృత్ భారత్లో భాగంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అమృత్ భారత్లో భాగంగా 1300 రైల్వే స్టేషన్లను కేంద్రం ఆధునీకరిస్తోందన్నారు. ఒక్క ఏపీలోనే 2000 కోట్లతో 73 రైల్వే స్టేషన్లను కేంద్రం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో ప్రాంతీయ సంస్కృతి సంప్రదాయాలకు రైల్వే శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని పెమ్మసాని తెలిపారు. చూస్తే మీరు రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి 1300 రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 73 రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నారు. ఈ 73 రైల్వే స్టేషన్లకి కేవలం 2000 కోట్ల రూపాయలు ఈరోజు 100% సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి. ఒక్క ఈ సూళ్లూరుపేటలోనే తీసుకుంటే 15 కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు. ఈరోజు చూస్తా ఉంటే అక్కడ